ప్రతి ఒక్క రూపాయి కూడా, అతని దగ్గర ఉన్న ప్రతి ఒక్క సొమ్ము కూడా ఖర్చు చేసిన తర్వాత చిన్న కుమారుడికి ఏమి తెలిసిందంటే ప్రియులారా, కరువు రావడం ఇబ్బంది పడ్డాడు. కరువు అంటే ఏంటో తెలిసింది ఆ చిన్న కుమారుడికి. ఎందుకు తెలిసిందంటే ప్రియులారా, ఆ దేశస్తుల్లో దేశము వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక చెంత చేర్చబడ్డాడు. ఆ చిన్న కుమారుడు ఎప్పుడైతే దేశము దాటి వెళ్ళాడో ఆ చిన్న కుమారుడికి తండ్రి విలువ తెలిసింది. అయ్యో, నా తండ్రి దగ్గర ఎందుకు నేను ఉండలేకపోయాను, నా యొక్క సొంత ఇంటిలో నాకు ఇచ్చిన నా ఆస్తిని ఎందుకు పోగొట్టుకున్నాను, నాకు ఇచ్చిన నా యొక్క ఆస్తి బంగారు విలువలు నా పెద్దయ్య ప్రతిదీ కూడా దాచుకున్నాడే, నేను పోగొట్టుకున్నానని ఆ చిన్న కుమారుడు తనలో తాను పశ్చాత్తాపంతో ఏడుస్తుంటే ప్రియులారా, అక్కడ చిన్న కుమారుడికి ఒక ఇబ్బంది కలిగింది. ఏంటో తెలుసా, అతడు ఆ దేశం వెళ్ళినప్పుడు ఆహారం లేనప్పుడు ఒకతనికి పందులు మేపే గొర్రెలు పందులు ఉంటే ఆ పందులు మేపుడకు ఒక పొలంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ చిన్న కుమారుడు అంట ప్రియులారా, పందులు తినే పట్టుతో ఆ తిరిగి ఆహారం కడుపు నింపుకునేవాడంట. ఎందుకంటే దేశం దాటి వెళ్ళాడు. ఆ చిన్న కుమారుని ఎవరు కూడా ప్రేమించడం లేదు, ఆ చిన్నవాడిని ఎవరు కూడా చేర్చుకోవడం లేదు. ఎప్పుడైతే తప్పిపోయి తండ్రి దగ్గర నుంచి తప్పిపోయి వెళ్ళిపోయాడో ఆ చిన్న కుమారుడికి ఏమి కలిగిందంటే భయంకరమైన ఇబ్బంది కలిగింది, భయంకరమైన కరువు వచ్చింది, భయంకరమైన ఆకలి. ఎవరు నా కొడుకుని, ఎవరు నా యొక్క ఆకలి తీరుస్తారు అన్న చిన్న కుమారుడు అనుకుంటూ ఉంటే ఎవరు కూడా ఆ కుమారుడిని చేర్చుకోవడం లేదు ప్రియులారా. అయితే ఒక అతను ఉన్నాడు, అతనికి పందులు గొర్రెలు అలాగే అనేకమైన జంతువులు ఉన్నప్పుడు ఆ యొక్క కాపరి చేర్చుకున్నప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే ప్రియులారా, ఆ పందుల మెప్పుడకు నా యొక్క ఒక పని ఉంది, ఆ పని నువ్వు చేయాలి అని ఆ యజమాని చెప్పినప్పుడు ఆ చిన్న కుమారుడు ఆ పందుల మెప్పుడకు వెళ్ళి పందులు ఏదైతే తింటాదో అది ఆహారాన్ని ఆ చిన్న కుమారుడు తినేవాడంట. తిన్నప్పుడు ప్రియులారా, మనం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చక్కగా ప్రస్తావించబడిన మాట మనం చూసుకోవచ్చు. వాడు పందులు తిని పట్టుతో దాని కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును నాకు ఇయ్యలేదు. ఎవరు కూడా సహాయం చేయడం లేదా చిన్న కుమారుడికి, ఎవరు కూడా ఏది కూడా దయగల మాటలు చెప్తున్నారు కానీ ఎవరు కూడా అతను హక్కును చేర్చుకోవడం లేదు. ఎవరు కూడా అతనికి ఏమి కూడా గృహానికి చేర్చుకొని ఎవరు కూడా చేర్చుకోకపోవడానికి ఆ చిన్న కుమారుడు ఏం చేసిందంటే ప్రియులారా, అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొక్క 17వ వచనాన్ని ఎంతమంది కూలి వంటకు అన్నము సమృద్ధిగా ఉన్నదో నేనైతే ఇక్కడ ఆకలికి ఏమవుతున్నాడండి, చచ్చిపోతున్నాడంట. ఎంత ఘోరమైన బాధ చూడండి. యేసు ప్రభు ఎందుకు ఉదాహరణకు మనం చేర్చుకోవాలంటే యేసయ్యను మనం మరి మాదిరిగా మనం ప్రేమించినప్పుడు, యేసు ప్రభుని మనము ఒకప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఈ యొక్క పెద్ద కుమారుడు వల్ల మనం ఎంత పొదుపు చేసుకున్నా ఒక్కొక్క కష్టాలు మనకు వచ్చినప్పుడు మనం కూడా చిన్న కుమారుడు లాగా భయంకరమైన కష్టాలు ఎదురవుతాయని ముందుగానే ఈ తప్పుపోయిన కుమారుడిని లేఖనములో ఇక్కడ మనం చేర్చుకోబడిన అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఎందుకు ఈ చిన్న కుమారుడికి ఎందుకు ఆకలి విలువ తెలిసింది అంటే తెలుసా, యేసు ప్రభు విలువను ఈరోజు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు దేవుడిచ్చే ప్రాముఖ్యతను, దేవుడిచ్చే ప్రాధాన్యతను, దేవుడిచ్చే ప్రేమను, దేవుడిచ్చే సామ్రాజ్యాన్ని, దేవుడిచ్చే మనకి భాగ్యాన్ని ఎవరు కూడా ఈరోజు ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే మనకి తింటానికి ఆహారం ఉంది, ఈరోజు కట్టుబడక బంట ఉంది, ఈరోజు మనం గ్యాస్ అయిపోయినటువంటి బండ మళ్ళీ కొనుక్కోవటానికి డబ్బులు మనకు ఉన్నాయి. కాబట్టి చిన్న కుమారుడులాగా దేవుని విలువను మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రియులారా. ఈరోజు చూడండి, మన పూర్వీకులు మనం చూసినట్లయితే మన తండ్రులు తల్లులు ఎంత కష్టాలు పడ్డారు. గ్యాస్ లేనప్పుడు పొయ్యిలు పెట్టుకొని ఎంత మరి పుల్లలు తెచ్చుకొని ఆహారం వండుకునే రోజులు మన గత రోజుల్లో మనం చూసుకున్నాం. మన పూర్వదినాల్లో ఎవరికైనా మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, అప్పుడు గ్యాసులు ఉన్నాయండి, గ్యాస్ బండలు ఉన్నాయా? ఎంత కష్టపడేవారు తల్లులు పొయ్యిలోకి మరి ఆ యొక్క ఏదైనా ఆహారం వండాలంటే ఎంత పెందలకాడనే వంటలు చేసుకునేవారు. ఈరోజు దేవుడు మనకు సమృద్ధి అయిన ఆహారం దేవుడు మనకి ఇచ్చాడు సమృద్ధిగా. ఈరోజు ఎవరు కూడా కష్టపడకర్లేదు, అయిపోయిన వెంటనే గ్యాస్ బుక్ చేసుకోవచ్చు అంటే దేవుని మహాకృప. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు రోజులు మారుతూ ఉన్నాయంటే దేవుడు నిన్ను ప్రేమించుకున్నది కూడా సమస్తమును కూడా ఆయన
మనమందరము కూడా సజీవులుగా మరి నిర్మాణము లేకుండా ఈరోజు దేవుని చేతిలో బలవంతులుగా మనమందరము కూడా విజయవంతంగా ముందుకు సాగిపోతున్నాయి ఈరోజు మన యొక్క అద్భుతమైన జీవితాలు. ఈ జీవితాల పట్ల దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడు కూడా మనం జీవించాలి. చిన్న కుమారుడు అనుకుంటూ ఉన్నాడు 17వ వచనంలో కింద. అయితే చిన్న కుమారుడికి ఏమొచ్చిందంటే అక్కడ బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చింది. ఎందుకు బుద్ధి వచ్చిందంటే ప్రియులారా, నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివారు ఉన్నారు, నా తండ్రి దగ్గర ఎంతమంది పనివారు ఉన్నారు, నా తండ్రి దగ్గర ఎంతమంది మరి పనికి వారు ఉన్నప్పటికీ కూడా సమృద్ధిగా అయిన ఆహారం అక్కడ ఉన్నది. కానీ నేనైతే ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నా కడుపు నింపడానికి ఏమీ కూడా ఇక్కడ ఆహారము లేదు, ఇక్కడ పందులు తినే ఆహారమైన తింటూ ఉన్నానని చిన్న కుమారుడు ఏడుస్తూ ఉంటే ప్రియులారా, ఆ యొక్క అతని బాధను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి పరలోకమునకు నీకు విరోధంగా నీ ఎదుట పాపం చేసేదని ఇక మీద నీ కుమారుడు అనిపించుటకు నేను యోగ్యుడను కాను. చిన్న కుమారుడికి ఏమి కలిగిందంటే ప్రియులారా, పశ్చాత్తాపం కలిగింది. ఇక్కడ ఏమి కలిగిందండి? పశ్చాత్తాపం కలిగింది. ఒకప్పుడు ఎప్పుడైతే తండ్రి ఆశను పంచిపెట్టినప్పుడు, తండ్రి ఆశలు ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రేమ ఏమైపోయాడంటే చిన్న కుమారుడు తెలుసుకోలేకపోయాడు తండ్రి ప్రేమను. అంటే యేసయ్య ప్రేమను ఈరోజు మనము కూడా అలాగే తెలుసుకోలేకపోతున్నాం ప్రియులారా. అందుకే ఎందుకంటే తండ్రి సమానంగా పంచినప్పటికీ కూడా పెద్దవాడు నిలబెట్టుకున్నాడు, రెండో వాడు ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు, ఆశను పాడు చేసుకున్నాడు. అప్పుడు అంటూ ఉన్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నేను యోగ్యుడు కాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నా మొహం నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నేను విరోధంగా పాపం చేస్తాను. నేను పాపం చేశాను. ఎందుకు పాపం చేశానంటే నా తండ్రికి నా మొహాన్ని చూపించలేక ఎలా వెళ్ళాలి నా తండ్రి దగ్గరికి? నేను నా తండ్రిని విడిచి వెళ్ళిపోయాను. ఇప్పుడు నా తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలని చిన్న కుమారుడు కుమ్ముడిపోతుంటే ప్రియులారా, అప్పుడు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఇక మీదట నీ కుమారుడు అనిపించడము నేను ఎప్పుడైతే యోగుడిని కాను అని కుమారుడు అనుకున్నాడో, నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకుని తండ్రి దగ్గరికి వచ్చాడట. తండ్రి దగ్గరికి వెళ్దామని వెళ్ళాడట. అయ్యా, నేను పాపం చేశాను, నీ యొక్క ప్రేమను నేను తెలుసుకోలేకపోయాను, ఎందుకంటే నీవు ఇచ్చిన ఆశ నేను పాడు చేసుకున్నాను, నేను వెళ్ళిపోయాను, బాధపడిన తప్పే. కానీ నీ దగ్గర ఉన్న కూలి వారిలో నన్ను ఒకరిగా పెట్టుకోమని చిన్నవాడు అడుగుతూ ఉంటే, అప్పుడు చూడండి ప్రియులారా 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నేను పాపం చేసి నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? నన్ను ఎందుకు ప్రేమించావు? నేను పాపం చేశాను కదా, నేను వెళ్ళిపోయాను కదా ఇంట్లో నుంచి, అయినా సరే ఇంత ప్రేమ నీకు ఎలా వచ్చింది తండ్రి అని అడిగినప్పుడు తండ్రి ప్రేమను చూపిస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, చిన్న కుమారుని ఎవరు కూడా పోగొట్టుకోలేరు. అందుకే చిన్న కుమారుని దేవుడు ప్రేమించాడు, వెళ్ళాడు, తప్పు తెలుసుకున్నాడు, మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. నేను చేసిన తప్పే, నేను వెళ్ళిపోవడం చాలా తప్పే, కాబట్టి నేను మరలా నా తండ్రి దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నా తండ్రి దగ్గరికి వచ్చాను, తండ్రి ఏం చేశాడంట? చేర్చుకున్నాడట. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు కూడా అంతే ప్రియులారా. చాలామంది అనుకోవచ్చు దేవుడు పాపం చేర్చుకోడు, దేవుడు నీతిమంతుల్ని చేర్చుకుంటాడు, పాపుల్ని దేవుడు చేర్చుకోవడం కదా అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా మనమందరము సమానులమే. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ భేదము కూడా లేదు, అందరం కూడా ఏం చేశామండి? పాపం చేశాం. కాబట్టి నా విషయంలో నీతిమంతుడు ఎవడు కూడా లేడని దేవుని యొక్క వాక్యం ముందుగానే చెప్తూ ఉంది. ఇక్కడ చిన్న కుమారుడు అనుకుంటూ ఉన్నాడు, నా తండ్రి నన్ను ఎందుకు ప్రేమించాడు? నా యేసయ్య ఈరోజు మనందరినీ కూడా ఆ రీతిగానే ప్రేమిస్తున్నాడండి. నా తండ్రి ఈరోజు నా యేసు ప్రభు మనందరినీ కూడా అదే మాదిరిగా ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభుకి పక్షపాతం లేదు, యేసు ప్రభుకి భేదము లేదు, యేసు ప్రభుకి జాతి లేదు, యేసు ప్రభుకి కులము లేదు. ఎందుకంటే యేసు ప్రభుకి అందరూ కూడా సమానులుగా మనం ఎంచుకున్నాడు. ఆయన రక్తంలో కడగబడిన వారందరినీ కూడా దేవుడు ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా దేవునికి సొంత రక్షకునిగా ఉండాలి అంటే ఈరోజు మనం అందరం ఏమి చేయాలో తెలుసా ప్రియులారా? యేసయ్యకు డబ్బు పెట్టక్కర్లేదు, మనము యేసు ప్రభుకి మన ఏ బంగారాలు వెండిని మనం పెట్టక్కర్లేదు. యేసు ప్రభు రక్తం చేత కడగబడాలి. ఈరోజు ఆయన రక్తం చేత ఎవరైతే కడగబడతారో వారందరూ కూడా నీతిమంతులుగా చేర్చబడతారని అపోస్తలుడైన పౌలు గారు మనకి ముందుగానే తెలియజేస్తున్న ప్రవచనాలు
మనకు ప్రస్తావించబడ్డాయి ప్రియులారా. ఈరోజు ఆయన రక్తం చేత కడగబడని అనేక మంది ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు రక్తం చేత కడగబడకుండా ఈ లోకంలోకి వెళ్తూ అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఆ చనిపోయిన ఆత్మలు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి తెలుసా ప్రియులారా? చనిపోయిన ఆత్మలు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయండి? చాలా మంది అనుకోవచ్చు చనిపోయారు, భోజనాలు పెట్టారు, స్మారకుడికి అయిపోయింది అనుకోవచ్చు. కానీ ఆ యొక్క బిడ్డ ఏ సంగతికి వెళ్తూ ఉన్నాడు? చనిపోయిన ఆత్మ ఈ లోకంలో పరలోకం వెళ్ళడానికి రక్షణ తీసుకున్నాడా లేదా? ఈ రక్షణ తీసుకుంటే దేవుని రాజ్యానికి ఈ గృహంలో ఈ లోకంలో మనం ఏ రీతిగా ఉన్నామో అదే మాదిరిగా కూడా దేవుని దగ్గర మనం ఉంటాం. అందుకే చెప్తున్నాడు ప్రియులారా, 22వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు తెచ్చి తన చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి కొవ్విన దూడను తెచ్చి వదిలించండి. సంతోషంతో తండ్రి చెప్తున్నాడు, నా చిన్న కుమారుడు తప్పిపోయి వచ్చాడు కాబట్టి ఎక్కడున్న జనమంతా కూడా రండి, మీకు నేను ప్రేమ మీద ఏర్పాటు చేస్తాను. ఆ తండ్రికి కుమారుడికి చక్కని వస్త్రాలు ఇచ్చాడంట ప్రియులారా. చక్కని వస్త్రాలు ధరింపజేసి కాస్ట్లీ బట్టలు కొన్ని మరి తొడిగించి ఉంగరము పెట్టి క్రొవ్విన దూడను తెచ్చి అందరికీ కూడా మాంసం భుజించండి, మీరందరూ కూడా సంతోషముగా విందు మీరు మరి భుజించండి చెప్పినప్పుడు ఆ కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడంట. చిన్న కుమారుడు ఎంతగానో అయ్యా నా తండ్రి ప్రేమను ఎందుకు పోగొట్టుకున్నానని పశ్చాత్తాపడి అంతటా వారు సంతోషింపబడి సాగారు. ఎప్పుడైతే అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండేను, పెద్ద కుమారుడు పొలంలో ఉన్నప్పుడు ఒక వార్త ఇచ్చారు, నీ కుమారుడి తమ్ముడు వచ్చేసాడని చెప్పినప్పుడు వెంటనే పెద్దని పరిగెత్తుకుని వచ్చి తండ్రి దగ్గరికి, తండ్రి నేనేమి పాపం చేశాను, చిన్న తమ్ముడిని నువ్వు మరలా రప్పించావు, నేను నీ మాట విన్నానే. నీ మాట విన్నప్పుడు చూడండి ప్రియులారా, అక్కడ చిన్న కుమారుడు వచ్చినప్పుడు పెద్ద కుమారుడు పొలంలో ఉండనప్పుడు వాయిద్యులు నాచులు జరుడు వెళ్ళి దాసుల్లో పిలిచి ఏమిటని అడుగగా ఆ దాసుడు తమ్ముడుగా చెప్తున్నాడు ఏమనంటే, అతడు తన యొక్క సురక్షితంగా వచ్చినందున అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బ్రతమాలుతూ ఉన్నాడు పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు కోపమించాడు, అదేంటి చిన్న తమ్ముడు వెళ్ళిపోయినప్పుడు మరలా చిన్న తమ్ముడు ఎందుకు చేర్చుకున్నావు? పెద్ద కుమారుడు తండ్రి మీద కోపమించాడు. అయితే అప్పుడు తండ్రి చెప్తున్న మాట ఉంటుందో తెలుసా ప్రియులారా? 29వ వచనంలో, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఈ నేళ్లను నేను సేవించుచున్నాను కదా, నీ ఆజ్ఞ నేను వింటూ ఉన్నాను కదా, నువ్వు చెప్పిన ప్రతి మాట నేను విన్నాను, నువ్వు చెప్పిన ప్రతి మాట నేను లోపడ్డాను. కాబట్టి నేను నీ మాట ఎప్పుడైతే విన్నానో నేను సేవించాను, నీ ఆజ్ఞ నేను విన్నాను, మీరవలేదు. కాబట్టి నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకు ఎన్నడూ కూడా ఒక మేకపిల్లను కూడా నాకు వధించలేదు. కానీ నీ ఆస్తులతో వేశ్యలతో తీసివేసి నీ కుమారుడు రాగానే నీ వీధి కొరకు ఒక క్రొవ్విన దూడను నువ్వు ఏర్పాటు చేయడం ఏంటని పెద్ద కుమారుడు తండ్రితో గొడవ పడుతున్నాడు, అడుగుతున్నాడు తండ్రిని, నేనేమి పాపం చేస్తాను? చిన్న తమ్ముడు వెళ్ళిపోయినప్పటికీ కూడా మరలా చిన్న తమ్ముడు ఎందుకు రప్పించావు అని పెద్ద తమ్ముడు అన్నీ అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తూ ఉన్నాడు, తండ్రి చెప్తున్నాడు, కుమారుడా నీవు ఎల్లప్పుడూ నాతో కూడా నీవు ఉన్నావు కాబట్టి నాకు అవన్నీ కూడా నీవే. నాకేమైతే ఉందో ఆస్తుల్లో ఏమున్నాయో అన్నీ కూడా ఎవరికి ఇచ్చాడండి? పెద్ద కుమారుడికి ఇచ్చాడు. ఎందుకంటే పెద్ద కుమారుడు తండ్రిని విడిచిపెట్టలేకుండా ఎక్కడికి కూడా వెళ్లకుండా ఉన్నాడో ఆ తండ్రి చెప్తున్నాడు. పెద్ద కుమారుడు కోపం వచ్చి తమ్ముడు మరలా వెళ్ళిపోయిన తమ్ముడు మరలా ప్రేమించడం ఏంటి అని అడుగుతూ ఉంటే, పెద్దోడా నాకున్న ఆశ అంతా నీదే. ఎప్పుడైతే తండ్రి చెప్పాడో మనము సంతోషపడి ఆనందించాలి. కానీ ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికి తప్పిపోయిన వాడు మరలా తిరిగి వచ్చాడు కాబట్టి మనం సంతోషించాలి అని తండ్రి పెద్దవాడితో చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఒక తండ్రికి ఎప్పుడైతే కుమారులు ఉన్నారో ఈ రోజుల్లో ప్రియులారా ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే తండ్రి ఇచ్చిన ఆస్తుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, చాలామంది చూడవచ్చు, మన వార్తల్లో పేపర్లో చూడవచ్చు, ఆస్తి ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు? తండ్రిని ఎక్కడైనా చచ్చిపోతున్నారు కదా, చంపేసుకుంటున్నారు ఒకరికొకరు. చిన్న చిన్న సరిహద్దుల కోసం కూడా వచ్చినప్పుడు, భూముల కోసం తగాదాలు వచ్చినప్పుడు ప్రాణాలు తెగిపోతున్నాయి. అప్పుడు నేను అంటాను, ఎందుకంటే ఇక్కడ తండ్రి ఇచ్చిన ఆస్తిని ఎవరు పోగొట్టుకున్నారు? ఇక్కడ చిన్న కుమారుడు
పోగొట్టుకున్నాడు. అయితే మనము కూడా ఈరోజు చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కష్టపడి పని చేసి చెమట వచ్చి ఆదాము ఎలాగా కష్టపడ్డాడో ఈరోజు మనుషులు కూడా అలాగే కష్టపడితే దేవుడు మనకి కూడా పొలాల్ని దేవుడు ఇస్తాడు. దేవుడు మనకి కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. అందుకే కదా, నేనేమైనా ప్రభువా నిన్నే నేను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే నేను అర్పిస్తాను. దేవుడికి అర్పించకపోతే దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు? ఒక మాట, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతించాలన్నప్పుడు ఈరోజు మనం దేవుడిని స్తుతించగలుగుతున్నామా? ఎవరైనా సరే దేవుణ్ణి మనం స్తుతించగలుగుతున్నామా? నాకున్నవన్నీ కూడా నేను అర్పిస్తానని చెప్పినప్పుడు, నాకన్నీ నీవే ప్రభువా, నాకన్నీ ఇచ్చినవు నీవే అని ఎవరైనా మనం చెప్పగలుగుతున్నామా? ప్రియులారా, ఈరోజు మనం ప్రస్తావించవలసిన విషయం ఏంటంటే, తండ్రి తన కుమారుని ఏ రీతిగా జాలిపడి యేసు ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించలేనంతగా మన బిడ్డలని మనందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. అదే రీతిగా ప్రియులారా, దేవుడు మనందరినీ కూడా హక్కును చేర్చుకున్నాడు. ఈరోజు నిజంగా దేవుడు మనందరినీ కూడా ప్రేమించాడు కాబట్టి ఈరోజు జీవం కలుగజేసిన దేవాతి దేవుణ్ణి, సృష్టించిన దేవదేవుణ్ణి ఈరోజు మనం ఆరాధించగలుగుతున్నామంటే ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన యావత్తు కూడా, దేవుడు నీకు ఇచ్చిన సర్వం సృష్టికి కారణభూతుడు మన యేసు ప్రభు కాబట్టి ఈరోజు ప్రియులారా, ఆ సృష్టికర్తను మనం మర్చిపోతుంటే ఈరోజు మనం ఏమైపోతామో ఆలోచించండి ప్రియులారా. నీ సృష్టికర్తను ఏమి తెచ్చుకోవాలంటే స్మరణకు తెచ్చుకోవాలి, అంటే జ్ఞాపకం చేసుకోవాలి. నా సృష్టికర్త ఎవరు, నేను ఏ రీతిగా వచ్చాను, నా సృష్టికర్త ఎవరంటే నా యేసయ్యే నా సృష్టికర్త. నా యేసయ్య సృష్టికర్త లేకపోతే, ఆదాముని ఆ యొక్క జీవంతో చేయకపోతే ఈరోజు మనం మనుషులు అవ్వగలమా? మనుషులు ఈరోజు మనము అవ్వలేము ప్రియులారా. ఎందుకంటే దేవుడు నీకు మొదటి తండ్రి. మనకి మొదటి తండ్రి ఎవరండి? దేవాతి దేవుడు. ఆలోచించండి ప్రియులారా, ఈరోజు తప్పుపోయిన కుమారుని ఏ రీతిగా దేవుడు ప్రేమించాడు. ఈరోజు సందేశం ఏంటంటే, తప్పుపోయిన వారందరినీ కూడా దేవుడు వెలికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే తప్పుపోయారో మరలా నా యొద్దకు రండి అని దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. దీని సాదృశ్యం ఏంటంటే, తండ్రి చిన్న కుమారుడు తప్పుకున్నప్పటికీ కూడా తండ్రి ప్రేమించాడు. ఈరోజు యేసు ప్రభు కూడా చాలామందిని అడుగుతున్నాడు, ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే ఈ లోకంలో నశించిపోయారో, ఎవరైతే వెళ్ళిపోయారో, దయచేసి నా యొద్దకు రండి, నేను మీకు విమోచనను కలిగజేస్తాను, మీ పాప క్షమాపణను తీసివేసి మీ కొరకు మీ చింతా యావత్తును నా మీద వేయండి. మీ కొరకు నేను ఒక సజీవ యాగముగా, మీ కొరకు బలియాగముగా, నేను మీ కొరకు విమోచన క్రయధనముగా నేను మీ కొరకు సమర్పించబడ్డాను, నా రక్తం చేత మీ చేత కడిగించబడ్డానని దేవాతి దేవుడు ఈరోజు చెప్తున్నాడు ప్రియులారా. తప్పిపోయిన వారందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి. తప్పిపోయిన వారందరూ కూడా దేవుని దగ్గర చేర్చబడాలి. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి దగ్గరికి వచ్చాడో, మనము కూడా ఈ లోకంలో తప్పిపోయిన వారందరము కూడా ఎక్కడికి రావాలంటే, ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎన్ని సహవాసాలు చేసినా, ఎంత అన్యాయంగా నువ్వు ప్రవర్తించినా, చివరికి వచ్చేది ఎక్కడికి? దేవుని పాదాల దగ్గరికి రావాలి. ఎవరైనా సరే ప్రియులారా, ధనికులైనా పేదలైనా, ధనవంతులైనా విద్యావంతులైనా, ఎవరైనా సరే ఎక్కడికి రావాలండి? దేవుని పాదాల దగ్గరికి రావాల్సిందే. చివరికి అందరం కూడా ఒకే సమాధి గోతులో పెడతారు. ఎవరు చనిపోయినా ఒకే మట్టి, ఎవరు చనిపోయినా బంగారు మట్టి ఉండదు ప్రియులారా. అందరం కూడా ఒకే మట్టిలోకి వెళ్తాం. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పించిన అంశం ఏంటంటే, తప్పుపోయిన వారందరము కూడా దేవుని దగ్గరికి మనము రావాలి. తప్పుపోయిన వారందరూ కూడా ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఈరోజు ప్రియులారా, ఇద్దరు కుమారుడిని ఏ రీతిగా స్వాస్థ్యాన్ని అప్పగించాడో, అదే స్వాస్థ్యాన్ని మనం కూడా సంపాదించుకోవడానికి, మన బిడ్డల కొరకు మనం ప్రయాసపడి ప్రియులారా ఆలోచించాలి. మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారనుకో, నిజంగా వారి కొరకు మీరు కష్టాలు పడుతున్నారు. ఈరోజు ఎంతమంది గల్ఫ్ దేశాల్లో వెళ్ళి గృహాలు కడుతున్నారంటే, ఆ కష్టం వారి బిడ్డలు మాలాంటి కష్టాలు వారు పడకూడదని ఈరోజు తండ్రులు ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారో చూడండి. ఒక గృహం నిలబెట్టాలి నా బిడ్డలకి, ఒక విద్యను నిలబెట్టాలి నా బిడ్డలకి. ఈరోజు ఎంతమంది తండ్రులు ఆరాటపడుతున్నారు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు నా బిడ్డలు నాలాంటి పరిస్థితి రాకూడదని ఇప్పుడు నుంచి వారి కష్టాలు, వారి ప్రయాసం, వారి ఎండలో చెమట వచ్చి కష్టపడి వెళ్ళి సంపాదించుకొని గృహాలు కడుతున్నారంటే వారి బిడ్డలు రేపొద్దున ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆ బిడ్డలందరూ కూడా ఈరోజు తెలుసుకోవాలి. తండ్రి ప్రేమను తెలుసుకోవాలి. ఈరోజు బిడ్డలు
ఆ బిడ్డలందరూ కూడా ఏం తెలియాలండి? తండ్రి కష్టం వరకు తెలియాలి. నా తండ్రి ఎంత కష్టపడుతున్నాడు ఈరోజు, నా తండ్రి కూలి పనికి వెళ్ళి ఈరోజు సిమెంట్ పని చేసుకుని నా కోసమే కదా ఇల్లు కడుతున్నాడని వారు తెలుసుకోవాలి ప్రియులారా ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే వాక్య సందేశాన్ని మీ ముందు ఎందుకు ఉంచారంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా, ప్రతి ఒక్క బిడ్డలు కూడా తల్లిదండ్రుల ప్రేమను, తల్లిదండ్రుల కష్టాన్ని వారు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ జరుగుతున్న సందేశాలు, జరుగుతున్న సంఘటనలు మనం చాలామంది చూస్తే, చాలామంది మరి తండ్రులు వారి తల్లులకి ఏం చేస్తారంటే, మంచి మంచి ఆహారం మనం తిని పాసిపోయిన ఆహారాలు తల్లులతో పెట్టే దినాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక బిడ్డ అంటూ ఉంటాడంట, డాడీ నువ్వు నాయనమ్మకి మరి పాసిపోయిన అన్నం పెట్టావు కదా, మరి చెప్పకుండలో నువ్వు అన్నం పెట్టావు కదా, రేపు కూడా నేను పెద్ద అయ్యాక, నువ్వు ముసలివాడు అయ్యాక నేనే అని చెప్పకూడదు నీకు అన్నం పెడితే నీ స్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. నీకు నీ తల్లిదండ్రులకు మంచి ఆహారం పెట్టు, అదే బిడ్డలు రేపొద్దున నీకు మంచి ఆహారాన్ని పెడతారు. ఎందుకంటే ప్రియులారా, బిడ్డలను వేరు చేసి నీ బిడ్డలకు ఏమీ కూడా సంపాదించకుండా నీవు ఇవ్వకపోయినా, ఏమీ కూడా ఆస్తులు, బంగారాలు, మేడలను ఇవ్వకపోతే కానీ నీ బిడ్డను ఉన్నతమైన స్థితిలో నువ్వు పెట్టు, నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టు, వారి కొరకు ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించు. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు తండ్రి అడుగుతున్నాడు, బిడ్డ అడుగుతున్నాడు, నీవు నీ యొక్క తల్లిని సరిగ్గా చూడాలనిపోయావు, రేపొద్దున్న నేను పెద్ద అయ్యాక నేను కూడా నేను బయటకు తీసుకుపోయి బయట పడవేసి నేను కూడా అదే మరి సద్దానం పెట్టి మరి 3 రోజుల కూర నేను పెడతాను, తింటావా డాడీ అని పిల్లవాడు అడిగితే ఆ తండ్రి ఎంతో కుమిలిపోయాడట ప్రియులారా. అప్పుడు అనుకున్నాడంట, తండ్రి నన్ను క్షమించు ప్రభా, ఎందుకంటే ఈరోజు చిన్న బిడ్డలు ఎలాంటి స్థితులు చూస్తూ ఉన్నారు, రేపు కూడా నా బిడ్డలు నాకు ఎలాగ పెడితే నా పరిస్థితి ఏమైపోతుందని ఆ తండ్రి కుమిలిపోయి ఏడుస్తూ ఉండి ప్రియులారా, పాప క్షమాపణ పశ్చాత్తాపం పొంది వెంటనే మారు మనసు పొందాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి, అందరూ 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు కూడా ప్రియులారా మనము నేర్పించాలి. వివాహాలైన ప్రతి ఒక్క స్త్రీలకు చెప్పవలసిన మాట ఏంటంటే, చక్కగా సంసారాలు చేయాలని చెప్పాలి, నీ అత్తమామను చూడాలి అని చెప్పాలి. అంతేగాని నా దగ్గర ఉండు, నువ్వు వెళ్ళొద్దు, నా దగ్గర ఇక్కడ ఉండని అలాంటి స్థితిలో మనం చెప్పకూడదు ప్రియులారా. తల్లిదండ్రులుగా బాధ్యతగా నెరవేర్చవలసిన కర్తవ్యాన్ని తల్లిదండ్రులుగా చేయాలని మీకు నేను ప్రేమతో మనం చేస్తున్నాను. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను, మరి బాధించబడ్డాను కాబట్టి. ఈరోజు ప్రియులారా, దేవాది దేవుడు మరి రిక్కి విషయంలో మరి గొప్ప సంఘటనలను నేను ఆలోచించడం చేసుకుంటే, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి మరి వారు ఆలోచించుకున్నారు. అసలు ఇక్కడ చేయటానికి వారు అనుకోలేదు. ఎందుకంటే మరి హైదరాబాద్లో రాజేష్ గారు అన్నారు, అక్కడే 10 మంది పెట్టుకుని అక్కడే పెట్టుకున్నామంటే, మరి దేవుడు వారిద్దరూ ఆలోచించుకొని ఇద్దరు కూడా తీర్మానం చేసుకొని మరి నా అత్తగారి సంఘంలో నేను వెళ్ళాలి, సాక్ష్యం చెప్పుకోవాలి. ఎందుకంటే మా అత్తగారు నేను ఎంతగానో ప్రేమించింది, ఎంతగానో చూసింది, రిక్కి కూడా అక్కడే పెరిగాడని వారు ఆశతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే మరి రిక్కి మరి చిన్న వయసు నుంచి కూడా మాకు ఎంతగానో మరి చాలా ఇష్టమైన వాడు. మరి చిన్నప్పుడే పుట్టిన వెంటనే సేమ్ మరి నాకులానే ఉండేవాడు, చాలా ఇష్టం. మరి నేను వారిని ఇప్పుడు కూడా ఇప్పటికీ కూడా సంగీ అనే పిలిపించుకుంటాను, సేమ్ అమ్మకులాగానే ఉంటాడు. అయితే మరి తల్లి చనిపోయినప్పుడు ఒక చిన్న బిడ్డ, మరి చిన్న బిడ్డ అయినప్పుడు నిజంగా ఎవరు కూడా పట్టించుకోలేదు. మా కష్టాలను ఉన్నప్పుడు దేవుడు అలాగే మేము ఒకరికొకరు మేము సహాయం చేసుకుని, అర్థం చేసుకుని అలాగే పెరుగం ప్రియులారా. దేవుడు ఆ దంపతులను ప్రేమించి ఇచ్చిన 2 కుమారుని రిక్కిని అలాగే మోజేస్ని దేవుడు ప్రేమించి వారి తల్లిదండ్రుల్ని దేవుడు ఆశీర్వదించి, దేవుడు వారు హైదరాబాద్ వారు చదువుకుంటున్నారు, ఉన్నతమైన దీవెనలు దేవుడు వారికి దయచేయాలని మనమందరము కూడా వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ దంపతులను దీవించి వారికి ఇచ్చిన కుమారుణ్ణి దేవుడు ఆశీర్వదించాలని మీకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఆ బిడ్డకి జన్మదిన శుభాకాంక్షల్ని నేను తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించుగాక. 1 నిమిషం తలలు వంచండి, 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. సమయం 12:20 కావస్తుంది ప్రియులారా. 1 నిమిషం తలలు వంచినట్లయితే, ఈరోజు తండ్రి ఇచ్చిన ఆస్తిని ఏరికగా పోగొట్టుకున్నాడు కుమారుడు. మనము కూడా తండ్రి ఇచ్చిన సంపదలను పరలోకమందులో కూర్చోబెట్టుకోవాలని, పరలోకంలో మనం నిలబెట్టుకోవాలని ఒక తీర్మానాన్ని మనం చేసుకుందామా? దేవుని సన్నిధిలో ఒకసారి నోరు విప్పుదామా ప్రియులారా? ఒకసారి దేవుడితో చెప్తామా, అయ్యా ఈరోజు నాయన తండ్రి దగ్గర ప్రభా చాలామంది ప్రేమ నిలబెట్టుకోలేకపోతున్నారు.
యేసయ్య ఈరోజు రక్తం చేత కడగబడిన వారందరము కూడా నైనా మీ సన్నిధిలో చేర్చబడాలని మేము ఆలోచన చేసుకుని ఉన్నాము. తీర్మానం చేసుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. అందరం పాడదాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. అందరం నేనేమైనానో నీ దైవలనేనయ్యా, నేనేమైనానో నీ దైవలనే, నాకున్నవన్నీయు నీవిచ్చిన మేలయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చిన మేలయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని దేవుని స్తోత్రం చెప్తా అందరూ పాడదాం. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దైవలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దైవలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చిన మేలయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చిన మేలయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చిన మేలయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమగల తండ్రి, ఈ రోజునైనా మీరు మాకు ఇచ్చిన అనుగ్రహతను బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న అంశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన చక్కని యొక్క మాటలు మీరు మా వినుకడలో ఆలోచించారు. ఈరోజు ప్రజలందరూ కూడా అవసరతలు వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభా వారి అవసరాలను మీరు తీర్చండి, వారి ఉద్దేశాలు మీరు నెరవేర్చండి, వారి ఆశలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. నేను జరుగుతున్న కార్యక్రమం అంతట్లో నేను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన నూతనమైన సంవత్సరం దయగిరేటండి. వారి యొక్క కుటుంబాన్ని తల్లిదండ్రులను చేసుకుంటున్న వారి యొక్క జాబును బట్టి మీకు వందనాలు. వారిని నేను ఈ రీతిలో ప్రభు ఎంతైతే ఖర్చు పెట్టారు మరలా రెట్టింపు వారు మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. విజయవంతంగా ప్రభు యొక్క కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తున్నందుకు మీకు వందనాలను చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వారి నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియ ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, మనకు రోజు మీ అందరికి వందనాలు. మరి నేను వాక్యాన్ని చెప్పట్లేదు, మనకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మరి దినాన్ని చింతలకి రాజశేఖర్కి ఇచ్చిన కుమారుడు, అలాగే రిక్కి, అలాగే మోజేసుని బట్టి ప్రార్థిస్తూ మనందరం మరి దినాన్ని మరి దేవుడు 7 సంవత్సరాలు కాచి కాపాడి 8వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టి ఉన్నాడు. మరి అక్కడ హైదరాబాద్లో జరిగిన పుట్టినరోజు చాలా మనకనకి అలాగే మా చర్చిలో జరుగుతుంది. చాలా సంతోషం. అయినప్పటికీ ఇందాక చింతలకు సాక్షి ఒక మాట చెప్పింది. ఎవరైనా ఉన్నారని మీరు ఏం చెప్పిందో? మా ఆయన గారికి ఎక్కువ కాలం నుంచితో బాగుండు ఆ సెక్షన్లు అంటే ఎందుకు బాగా ఎవరికి అర్థం లేదు. మరి దేవుడి కృపను బట్టి దేవుడు ఆ బిడ్డలను ప్రేమించి మరి చక్కటి ఒక ఉద్యోగ రీతిలో మరంచులంచులుగా మా యొక్క యశ్వాసుని దేవుడు ఎలాగైతే అంచులంచులుగా
ఆశీర్వాదించాడో ఆ బిడ్డలు కూడా దేవుడు అంచులంచులుగా ఆశీర్వాదిస్తున్నాడు. ఎందుకంటే మరి ముందు చిన్న ఉద్యోగం, ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫీసర్గా దేవుడు ఆ బిడ్డల్ని మరి చిన్న వయసులోనే ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మరి దేవుడు బిడ్డలు ఏర్పరచుకున్నారు. మరి చక్కగా ఆ యొక్క గృహము మరి ఆ ఇంట్లోకి వచ్చాక కూడా చక్కగా రాజేష్ గారికి 2 ప్రమోషన్లు రావటం మరి చాలా సంతోషకరమైన సంఘటన. ఎందుకంటే మరి కుమారులు కూడా చదువుకోవడం, మరి బిడ్డలు చదువుకుంటూ మరి చక్కగా ఎదగాలి. మరి యేసు జ్ఞానవంతు దేవుడు మనుషులు దయ్యంతో వర్ధిల్లినట్లు మరి బిడ్డలందరూ కూడా అన్ని దయ్యంలోనూ మరి వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదండి. మనం ప్రార్థన చెయ్యాలి. మన బిడ్డల కోసం మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తూ మన బిడ్డలు ఆశీర్వాదింపబడతాం. మన బిడ్డలని మరి మన ఎంతగా గారాభంగా మన ఎంతగా చూస్తున్న ఎంతగా చెప్పాడు కదా వాక్యం, తప్పిపోయిన కుమారుడి పరిస్థితి మన గారంగా చూస్తే అలా రాకూడదు. మన బిడ్డలు ఎలా ఉండాలంటే మన బిడ్డలు మన చక్కగా చిన్నప్పటి నుండే అందుకని సులోమాను గారు జ్ఞానవంతుడు కాబట్టి ఆ జ్ఞానంతో సామెతల గ్రంథం రాసినప్పుడు అంటే ఉన్నాడు, బాలుడు నడవలసిన త్రోవలు మన బిడ్డలకు మనము నేర్పించాలంట. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు వాటిలోకి వాళ్ళు తొలుగుపోవాలి. మరి చిన్నప్పుడు మనం ఏది నేర్పినా నేర్చుకుంటారు. మరి దేవుడు దినాన్ని దాని పెద్ద జీవితంలో మరి చక్కటి కుమారుని మరి దేవుడు అనుగ్రహించాడు. ఆ యొక్క కేక్ కటింగ్ కూడా మనం తొందరగా అయిపోతుంది, ఇంకా 10 నిమిషాల్లో. మరి 2వ వచనం చెప్పేది ఏంటంటే ఆ సరళ త్రిమూర్తులు కాదు, తెలిసింది మీ అందరికీ. సరళ త్రిమూర్తులు గారు ఎవరు? చక్కటి భార్య, చక్కటి ముగ్గురు కుమార్తెలు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధ ముగ్గురు బిడ్డలు దేవుడు ఇచ్చాడు. చిన్న తల్లి కొడుకు పుట్టినరోజున వాళ్ళ వివాహ రోజు. ఈరోజు వాళ్ళు కూడా పెళ్లి రోజు. అక్కడ సంచి నిండా వాళ్ళు డ్రింకులు తీసుకొచ్చారు. చక్కగా ఎండ కూడా గోలకు ఉంది కాబట్టి మరి చక్కగా ఈరోజు మనకి ఆ యొక్క పెళ్లి రోజు. వాళ్ళు కూడా మన బిడ్డలు ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు వాళ్ళ యొక్క జీవితంలో మరి నీలోటి నీ భార్య ఫలించు ద్రాక్షలు ఉండునని చక్కటి భార్య, మరి చక్కటి కుటుంబాన్ని, చక్కటి బిడ్డల్ని మరి దేవుడు దయచేశాడు. ఇంకా అనేకమైన పుట్టినరోజులు జరగటానికి, అనేకమైన పిల్లల రోజులు జరగటానికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మరి దినాన్ని మనకి ఈ రీతిగా మరి దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఒక సంవత్సరానికి ఒక దయ కిరీటాన్ని దేవుడు ధరింపజేస్తాడు. సంవత్సరం అంటే 365 రోజులు, 52 వారాలు దేవుడి కాచి కాపాడుతూ ఉన్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగానే మరి యొక్క చింతల యొక్క కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప ఆ కార్యం చక్కటి బిడ్డల్ని మరి దేవుడు దయచేశాడు. మరి దినము మరి యొక్క పుట్టినరోజులు ఇద్దరికి జరగటానికి, అలాగే మరి పిల్లల రోజులు జరగటానికి దేవుడు ఇచ్చిన కృపకు వందనాలు. మరి ఈ దినాన్ని ముందుగా మన కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. మన అందరూ లేచినట్టయితే సందా పాట పాడేసి సంద అయిపోయిన తర్వాత 2 మన చిత్తూరు శ్రీనివాస గారిని, వాళ్ళ యొక్క అక్కగారు సీత గారు, దుర్గ గారు, వాళ్ళ బావగారు రాంబాబు గారు ఈ మందిరంలో పాట అక్కడ గల్ఫ్లో ఎంతో బలహీనత కలిగినప్పుడు అడుక్కున్నారు. వాళ్ళు అడుక్కుంటే మరి దినాన్ని బిడ్డలు వచ్చారు, మరి పాట పెట్టుకుంటారు. అదేవిధంగా ఏంటంటే రాంబాబు గారు మంచి ఆయనకి ఆలోచన కలిగింది దేవుడి పట్ల. ఏంటంటే శ్రీని గారు బాగుంటే బాప్తిసం ఇప్పిందని అనుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నారండి? ఆయనకి ఆరోగ్యం ఉంటే ఇప్పిందని అనుకున్నారు, బాప్తిసం. కానీ ఆయనకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆయన? మళ్ళా వచ్చినప్పుడు నేను వాయిదా వేశాను కదండి. మళ్ళా వెళ్ళి వచ్చినప్పుడు తీసుకుంటానని ఏం వేశారు? వాయిదా. అయితే మన బావగారికి చాలా మంచి నిష్ట, మంచిది ఆలోచన ఆయనకి కలిగింది. అంటే ఒక బిడ్డనేంటి ఒక రక్షించబడాలని ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం. మరి బిడ్డ మరి వస్తున్నారు శ్రీని గారు. ఆ శ్రీని గారు వచ్చిన తర్వాత మరి బిడ్డల్ని
మరి పాట పెట్టుకుందాం. అదేవిధంగా మన మధుర ప్రసాద్ గారు కూడా అప్పుడు ఒంట్లో బాగలేనప్పుడు చింతలు అనుకుందంట, హైదరాబాద్లో ఉన్నప్పుడు. మరి ఆ మధుర ప్రసాద్ గారు మరి భార్యతో దూరదేశంలో ఉన్నారు, మరి ఇక్కడ మందిరంలో మరి పెద్దగా వాడబడుతూ ఉన్నాడు. మరి ఏంటి సమస్య ప్రభు, ఆ బిడ్డకి చక్కటి ఆరోగ్యము నువ్వు దయచేస్తే. ఆ చింతలు కూడా ఏమనుకుందంటే 500కి నేను కూడా ప్రసాద్ గారిని పాట మరి పెట్టుకుంటాను అనుకుందంట. మరి దినాన్ని ఆ పాట పెట్టడానికి మరి బిడ్డలు శ్రీని గారు కూడా మన మధ్యకి వచ్చారు. ఇక కార్యక్రమాలు మనం తొందరగా ముందుకు సాగిపోదామండి. అదేం బిడ్డలారా, దయచేసి అందరూ లేచినట్టు ముందు మనం సందపాటు పాడేసుకున్న తర్వాత కార్యక్రమంలోకి వెళ్తాం. అందరు సందపాటు పాడండి. సిననా సమర్పణ చేయు ప్రభువునకు ఈ దేహము ధనము సమయములు. సమర్పణ చేయు ప్రభువునకు ఈ దేహము ధనము సమయములు. Yeah.
గల్ఫ్ దేశంలో ఆ బిడ్డకి ఆ బలహీనత కలిగినప్పుడు ఆ కుటుంబం అనుకున్న రీతిగా మరి దినాన్ని బిడ్డలు పాట పెడతారండి. రెండవదిగా ఆకుమతి రవిప్రసాద్ గారు మూలసం గారి 3వ అల్లుడు గారు మరి అక్కడ చాలా ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ ఉండి మరి భార్య బిడ్డల దగ్గర మరి గడిపి మరి పోయిన నెలలో 2 నెలల క్రితం మళ్ళీ గల్ఫ్ దేశం వెళ్ళారండి. మరి ఆ దేవుడు బిడ్డల్ని ప్రేమించి మరి మన మందిరం అంటే ఆయనకి చాలా ఇష్టపడ్డాడు. రవిప్రసాద్ గారికి నిజంగా ఆయన ఎంతో ఇష్టపడేవాడు. ఆ సీన్ గారు మేము ఇంటికి కూర్చున్నప్పుడు ఆ విషయాలు మాకు ఎంత చక్కటి విషయాలు ఈ మందిరం కోసం ఆయన చెప్తూ ఉండేవాడు. చాలా సంతోషించేవాళ్ళు. దేవుడు మన బిడ్డ నిజంగా వాక్యం తెలకపోయినా దేవుడు అటువంటి బిడ్డ చాలా చక్కగా మాట్లాడుతున్నారని మేము అనుకునేవాళ్ళు. మరి దేవుడి కృపను బట్టి అక్కడ భార్య చక్కటి బిడ్డలు కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. మరి బిడ్డ ఆరోగ్యం కోసం మరి మన మందిరంతో మనం ప్రార్థన చేద్దాం. అలాగే సోపేరు కుమారి గారు అలాగే వీరస్వామి గారు దేవుడు ప్రేమించి ఆ బిడ్డ కూడా మరి మొన్నటి నెలలో మరి గల్ఫ్ వెళ్ళారు. వీరస్వామి గారు కూడా దేవుడి మందిరానికి 1000 రూపాయలు పాలు పంపించారండి. మరి దినము సరేలా శ్రీమూర్తి గారు పెళ్లి రోజు కాబట్టి అలా 2 బాటలు మన మధ్యకి పంపించారు. ఆ యొక్క కుటుంబం కోసం ప్రార్థించారు. ఆ చింతపల్లి రాజయ్య గారు మొట్టమొదటిగా అరటి గెలమ్మి మరి దేవునికి మందిరానికి మరి కోనికి ఇచ్చారు. మరి చక్కగా అభివృద్ధి చెందాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే గద్దడి గారు మరి మన 3 రోజుల క్రితం చాలా బలహీనత కలిగింది. నిజంగా ఆ కుమారుడు మరి ఎంతో మరి కంగారు పెడుతూ మరి హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు చేయించాడు. మరి వెంకటేష్ గారు అనుకున్నారంట మా తండ్రి గారికి ఎటువంటి సమస్య లేకుండా మరి చక్కగా టెస్టులు బాగుంటే మరి దేవుని మందిరానికి వారికి సమర్పించుకుంటారని మరి దేవుని నల్ల మందిరానికి మరి చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగా ఇంకా స్పందన ఎంసెట్లో మరి ఎగ్జామ్ పాస్ అయ్యాను అని చక్కగా సాక్ష్యం చెప్పింది. మరి ఎంసెట్ పాస్ అయినందుకు మరి పాయింట్ వేసుకున్నారండి. మరి బిడ్డ చదువు విషయంలో మరి చక్కగా మంచి తీసుకుని ఆ బిడ్డ కూడా చక్కగా మరి అన్ని విధాలా మరి ఎదగడానికి దేవుడు మరి కృప కలిగించాలని మనం ప్రార్థన చేద్దాం. ఇంకా చూసుకుంటే మనం ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. మరి దినము మరి దేవుడి కృపను బట్టి మరి శ్రీన్ గారు మరి గల్ఫ్ దేశంలో వచ్చి మరి చక్కటి గృహాన్ని కూడా పట్టుకున్నారు. మరి చక్కటి కుమార్తెను కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. మొన్నటి దినాన్ని మరి చక్కగా గృహప్రవేశం జరగడం కూడా దేవుడి కృప. మరి దినాన్ని మధ్యలో ఉన్నారు. మరి బిడ్డ ముందుకు వస్తే ఆ బిడ్డని ఇక్కడ దేవుడి మందిరంలో మనం పేట పెట్టుకుందామండి. శ్రీన్ మరి దినాన్ని మరి దేవుడు మరి బిడ్డని మందిరంలో రాంబాబు గారు సీత దుర్గ గారు ఈ ముగ్గురు కలిసి అదే ముగ్గురు కలిసి అనుకున్న రీతిగా మరి 11,000 రూపాయలకి మరి దేవుని మందిరంలో మా పాట పెట్టుకోవడానికి దేవుడి వందనాలు. మరన్నిటికంటే నాకు నిజంగా ఈ పాట కంటే రాంబాబు గారు చక్కటి మాటలు చెప్పారు. బిడ్డ బాగుంటే బాగా చెప్పిందాలి వచ్చినాను అనుకున్నాను. మళ్ళా వచ్చిన తర్వాత తీసుకుంటాను మరి అన్ని మరి సీఎం గారు వాయిదా వేస్తున్నారు. కానీ వాయిదా కూడా అంత మంచిది కాదు. మన దేవుడు ఇచ్చిన అవకాశం దేవుడు ఇచ్చిన సమయము మన సద్వినియోగపరచుకోవాలి మనం. ఎందుకంటే ఏమో ఈ సమయం ఎలా ఉంటుంది కాబట్టి కూడా మరి పెట్టి నిజంగానే మనంత బలహీనత కలిగినప్పుడు ఎవరు నాన్నవాడిని చూడడం లేకుండా ఉపయోగించి వాళ్ళ యొక్క బావగారు అక్కగారు పాడుకుంటారండి. దేవుడి పాట 500 రూపాయలు. ఆయన 10,000 రూపాయలు ఇచ్చారంటారు. అంత స్వీట్గా కాకుండా 200 వేయండి. సరే 1000 రూపాయలండి. కాంగ్రెస్ గారి పాట 1000 రూపాయలే. అసలు పాడుపాడలేదు. 1200 అండి. 1500 1600 1700 1800 అండి.
2000 మొదటి 2000 2200 2200 స్పీకర్ మాట్లాడండి 2500 అండి 2800 3000 ఒకటోసారి 3000 3500 దేనికి సంవత్సరం 500 అండి 3500 4000 ఒకటోసారి 4000 4500 5000 5500 6000 రెండోసారి 6000 6500 6500 7000 7500 8000 8500 9000 పెద్దగా 9000 9500 10,000 పాత్రగారి పాట 10,500 వారి బావగారు అక్కగారి పాట 11,000 దేనికి స్తోత్రం అందుకొని పెట్టిన చేసుకుంటున్న ప్రార్థన చేద్దాం ప్రభు పరిశుద్ధుల ప్రేమల తండ్రి కృపగల దేవ నాయన వెంకరెడ్డి గారి యొక్క సంతానంలో వెంకరెడ్డి గారికి ఇచ్చిన కుమార్తెలు అల్లుడు గారు మరి దినాన్ని యొక్క మరి శ్రీగో పట్ల ఆ యొక్క జరిగిన సంఘటన బట్టి మరి ఎంతగానో ఇక్కడ కృంగిపోయి మరి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే మరి యొక్క మందిరంలో పాట పెట్టుకుంటాను బాప్తు చూపిస్తానని మరి బిడ్డకి చక్కటి ప్రేరేపణ ఇచ్చారు మీ శుద్ధులు స్తోత్రాలు అలా శ్రీబాబు గారు మంచి మరి ప్రదేశంలో చక్కటి మరి పని చేసుకుంటూ అలాగే భార్య గారు కష్టపడుతూ మరి చక్కటి గృహాన్ని పట్టుకున్నారు చక్కటి బిడ్డలు ఇచ్చారు అలాగే బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం వాళ్ళ చదువు విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా మరి మన దినాన్ని ఆయన మరి గృహాన్ని ఆయన ఈ యొక్క గృహ ప్రవేశం చేసి ఉన్నాం మరి అంత డబ్బులు చక్కటి మరి నాయన వాతావరణం కూడా మీరు దయచేశారు అలాగే మరి దినాన్ని శ్రీ గారిని మందిరానికి నడిపించి మరి దినాన్ని మందిరములో మరి నాయన ఇస్సాకు గారు ఏ విధంగా అయితే ఆశీర్వదించాడు ఏ రకంగా అయితే వర్ధిల్లాడు అన్ని విధాల మరి యొక్క శ్రీలు గారు కూడా అన్ని విషయాలు కూడా వర్ధిల్లాలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా ఈ బిడ్డను దీవించండి ఆశీర్వదించండి మరి పెట్టిన కొన్ని సమస్యలు ప్రభావ మరి ఉన్నప్పటికీ నాకు జరిగినప్పటికీ సైతాన్యంతో ఏడిపించినప్పటికీ మరి నాయన అన్ని పరిష్కరించే దేవుడు ప్రభావ మరి బిడ్డలు మరి వెళ్ళడానికి అలాగే మరి చిన్న 4 రోజులు దాటేసింది మళ్ళా మన తిరుగు ప్రయాణంలో బిడ్డలు ఉన్నారు మరి ఎంతో రుణ సమస్య ఉన్నారు ఎంతో చక్కగా మరి అప్పు చేసే గృహాన్ని అన్ని పొలాలు కూడా కొనుక్కోవడం జరిగింది అన్నింటిని బహుగా దీపించి ఆశీర్వాదించాను ప్రభావ అలాగే మరి శ్రీని గారికి చక్కటి ఆరోగ్యం బలము శక్తి దయచేది అలా రామబాబు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తారు రామబాబు ఇచ్చిన భార్య బిడ్డలు బట్టి ప్రార్థిస్తారు అలాగే దుర్గ గారికి ఇచ్చిన భర్త బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం అలాగే అగరెడ్డి గారికి ఇచ్చిన సంతానం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు ఆ యొక్క సంతానాన్ని మీరు నాయన దీవించి ఆశీర్వాదించి అభివృద్ధి పరచండి నాయన వర్ధిల్ల చేయండి అలాగే దినాన్ని శ్రీబాబు నాయన నీ యొక్క మందిరంలో మరి ఎదగడానికి మీరు సహాయం చేయండి ఈ మందిరంలో చక్కటి నాయన మూల స్తంభంగా బిడ్డను మీరు వాడుకోండి అలాగే మాకు మా ప్రార్థన దయచేయండి మరి యేసు పరిచయం నడుతున్న పరమ తండ్రి ఆమేన్ వందనాలు అలాగే ప్రసాద్ గారు వస్తే ఆయన కూడా పాట పెడదామండి ప్రసాద్ గారు మధుర ప్రసాద్ గారు